నమస్కారం. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థి తిథిని నాగ చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. శ్రావణ నాగ చతుర్థి, శ్రావణ నాగుల చవితి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన అర్చనా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. నాగుల చవితి అనేది శ్రావణ మాసంలో వస్తుంది, కార్తీక మాసంలో వస్తుంది. ఈరోజు శ్రావణ మాసంలో శుక్లపక్షంలో చతుర్థి అంటే చవితి తిథి నాడు వచ్చే నాగుల చవితి సందర్భంగా ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో జంట నాగుల విగ్రహాలకు పాలు పోయాలి. ఆ తర్వాత జంట నాగుల విగ్రహాలు నీటితో శుభ్రం చేసి పసుపు కుంకుమ చల్లి జంట నాగుల విగ్రహాలకు పత్తితో తయారు చేయబడిన వస్త్రాన్ని అలంకరించాలి. ఆ జంటనాగుల విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపం పెట్టాలి. జంటనాగుల విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క ఉంచి ఆ జంటనాగుల విగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. ఇలా శ్రావణ నాగుల చవితి సందర్భంగా జంటనాగుల విగ్రహాల అర్చన చేసినట్లయితే రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. అంటే మీకు రాశిపరంగా ఉన్న రాహుకేతు దోషాలు కానీ, పుట్టిన జాతకంలో ఉన్నటువంటి రాహుకేతు దోషాలు కానీ ఇవన్నీ పోగొట్టుకోవటానికి ఈ జంటనాగుల అర్చన చేయాలి. అలాగే శ్రావణ నాగ చతుర్థి సందర్భంగా పుట్టను పూజిస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. పుట్టను పూజిస్తే ప్రధానంగా రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి. జాతకంలో చాలామందికి రాహు దశ వల్ల ఆకస్మికంగా జీవితంలో అభివృద్ధి ఆగిపోవటం, నమ్మిన వాళ్ళ వల్ల మోసపోవటం, జీవితంలో ఒడిదుడుకులు రావటం ఇవన్నీ జరుగుతాయి. వాటన్నిటి నుంచి బయటపడాలంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఈ నాగ చతుర్థి సందర్భంగా దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరకు వెళ్ళాలి. పుట్ట దగ్గర శుభ్రం చేసి పుట్టని పసుపు కలిపిన నీళ్లతో అభిషేకించాలి. అంటే పుట్ట మీద పసుపు కలిపి నీళ్లు పోయాలి. ఆ తర్వాత బియ్యం పిండి, పసుపు, కుంకుమ పుట్ట మీద చల్లాలి. అలా చల్లిన తర్వాత పుట్ట దగ్గర పాలు పోసి చలిమిడి లేదా చిమ్మిలి నైవేద్యం పెట్టి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత పుట్ట మన్నుని చెవులకు కొద్దిగా రాసుకొని గృహానికి రావాలి. ఇలా పుట్ట పూజ చేయటం ద్వారా జాతకంలో రాహు దశ, రాహు అంతర్దశ ఇలాంటివి నడుస్తున్న వాళ్ళు, గోచార పరంగా రాహుగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు వాటిని తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ శ్రావణ నాగ చతుర్థి సందర్భంగా ఇంట్లో వెండి లేదా రాగి లేదా ఇత్తడి లోహంతో చేసినటువంటి ఒక నాగ పడిగకి ఆవు పాలతో అభిషేకం చేసినట్లయితే జాతకంలో ఉన్న కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ శ్రావణ నాగ చతుర్థి నాడు దూర్వా గణపతి వ్రతం అని ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించాలి. అంటే శ్రావణ శుక్ల చవితి గణపతికి కూడా ప్రీతిపాత్రమైన రోజు. ఇంట్లో గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టి దుర్వాయుగ్మము అంటే గరిక పోచల జంటతో గణపతిని పూజించాలి. 21 దుర్వాయుగ్మాలతో 21 గరికపోచల జంటతో గణపతిని పూజిస్తూ గణపతికి సంబంధించిన 21 నామాలు చదువుకొని ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని దూర్వా గణపతి వ్రతం అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల గణపతి అనుగ్రహం కలిగి అన్ని రకాలైన విఘ్నాలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా అర్చన చేయడంతో పాటుగా ఇంట్లో దీపారాధన చేశాక నవనాగ దేవతలకు సంబంధించిన శ్లోకం చదువుకుంటే సమస్త నాగదోషాలు, సర్పదోషాలు తొలగిపోతాయి. ఆ నవనాగ దేవతలకు సంబంధించిన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధార్తరాష్ట్రం తక్షకం కాళీయం తథా. ఈ నవనాగ దేవతలకు సంబంధించిన శ్లోకం ఇంట్లో దీపం పెట్టాక చదువుకున్నా కూడా నవనాగదేవతల అనుగ్రహం కలిగి రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. కాబట్టి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి నాగుల చవితి, నాగ చతుర్థి. ఈ సందర్భంగా నవనాగదేవతలకు సంబంధించిన ఏ శ్లోకం చదువుకుంటే సమస్త సర్పదోషాలు సంపూర్ణంగా తొలగింపజేసుకోవచ్చు. ఇంకొకసారి చూద్దామా మరి. అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధార్తరాష్ట్రం తక్షకం కాళీయం తథా. శ్లోకం చదువుకోండి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. నాగదేవతల అనుగ్రహానికి పాత్రులు కండి. స్వస్తి.